ఏళ్ల తరబడి పరిహారాలు లేక అల్లాడేటటువంటి ప్రజలకి అదే మన మతం అనేటటువంటిదా, లేదా ఆ మత పెద్ద యొక్క ఒత్తిడి అనుకోవాలా? పాత బస్తీలో ఏదైతే మెట్రో ట్రైన్కి సంబంధించి 400 దాకా ఆస్తులు దెబ్బతింటాయని గుర్తించారండి. వాళ్ళకి ముందుగానే పరిహారం ఇచ్చేస్తారు, చెక్కులు ఇచ్చేస్తారండి. చదరపు అడుక్కి 83,000 రూపాయలు. వెరీ గుడ్. దీన్ని నేను ఏమాత్రం తప్పుపట్టను. పరిహారం ముందిచ్చి పనులు ప్రారంభించాలనేటటువంటి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్. దాంట్లో మళ్ళీ ఓవైసీని పార్ట్గా చేసుకుని చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్. ఇంతకీ ఈ ముందస్తు పరిహారం అన్నటువంటిది అందరికీ ఇస్తారా, అన్నిట్లో ఇస్తారా లేదా? లైక్ ఇప్పుడు మూసీ నది ఆ బాధితులు వాళ్ళని తీసేయాలనుకుంటున్నాం, వాళ్ళందరికీ ముందే డబ్బులు ఇచ్చేస్తారా? ముందే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నటువంటి ఇల్లు స్థలం అవి కట్టేసి ఇచ్చేస్తారా? అట్లాగే ప్రాజెక్టులు కడతామంటున్నాం, వాటికి కూడా అట్లాగే ఇచ్చేస్తారా? అలా ఇస్తే తప్పేం లేదు. లేదా ఒకళ్ళకొక న్యాయం ఒకళ్ళకొక న్యాయమా అనే ప్రశ్న వస్తుంది ఫ్యూచర్లో.